నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. మంగళగిరి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ ఈరోజు చాలా భారీ ఎత్తున పార్టీలోని ఎమ్మెల్యేస్, కోఆర్డినేటర్స్, ఎంపీ అభ్యర్థులు, మండల స్థాయి పార్టీ నేతలందరితో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టారు. ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపైన కేడర్ అందరికి కూడా వివరించారు. 2024లో జరిగే ఎన్నికల సంగ్రామంలో 175కి 175 అసెంబ్లీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవాలని, అదేవిధంగా 25కి 25 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని పార్టీ కేడర్ కి దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేడర్ లో కొత్త జోష్ నింపారు. మీటింగ్ వచ్చిన ప్రతి నాయకుడు కూడా చాలా ఆనందంగా మళ్లీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, పార్టీ అధికారంలో రావడానికి కేడర్తో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క ఆదరాభిమానాలను, ప్రజల యొక్క అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ప్రజలు అందుకున్నారో ఆ ప్రజాదరణను వైఎస్ఆర్సీపీకి ఒక్కడికే సొంతం చేసిన అధికారం ఉంది, అవకాశం ఉందని చెప్పి కేడర్లో ఒక సరికొత్త జోష్ కనిపించింది. మరి ఈ క్రమంలో 13 జిల్లాల్లో ఎన్నికలకు ఈ రోజు జరిగిన వైఎస్ఆర్సీపీ మీటింగ్ కి దగ్గర సంబంధం ఉంది. యుద్ధానికి రెడీ అని ప్రతిపక్షాలు అంటుంటే మేము సిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ ప్లే కార్డ్స్ తో మీటింగుల్లో తమ ఆనందోత్సవాల్ని చాటి చెప్పే విధంగా ప్లే కార్డ్ చూపిస్తూ సంఘీభావం తెలిపినట్టుగా వారి యొక్క ఇది ప్రకటించారు. మరి ఈ క్రమంలో ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఇక అభ్యర్థులతో పాటు పార్టీ కేడర్ అంతా కూడా గ్రామాల్లో, వీధుల్లో, ప్రతి ఇంట ముందు ప్రజలతో మమేకం అవ్వాలన్నదే ఈ రోజు యొక్క పార్టీ యొక్క లక్ష్యం. మరి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేడర్కు ఆదేశాలు ఇచ్చారు. అయితే అభ్యర్థులు దాదాపుగా చాలా మంది అభ్యర్థులు కొన్ని చోట్ల మాత్రమే మార్పులు చేపలు తప్ప మిగిలిన అభ్యర్థులు దాదాపుగా సర్వేల ఆధారంగా కన్ఫర్మ్ చేసి పార్టీకి పనిచేసుకోండి, ఎన్నికలకి సన్నద్దం కాని చెప్పి ఒక డైరెక్షన్ అయితే పార్టీ నుంచి ఇచ్చినట్టు మనకున్న సమాచారం. ఏదేమైనా ఈ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చాలా బలీయంగా తమ సత్తా చాటాలన్న లక్ష్యంతో పనిచేయడానికి కేడర్ని సంసిద్ధులు చేసింది. అంతే స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా ఆ పార్టీలు కూడా వ్యూహాలు రూపొందించుకుంటుంది. మరి ఏదేమైనా ఎన్నికల సంగ్రామం 40 రోజులకి దగ్గరలోకి వచ్చేసి 40-50 రోజుల మధ్యలో ఉంది. మరి ఈ సంగ్రామంలో గెలిపేవరది? రెండు పార్టీలు అంటే టీడీపీ, జనసేన చెప్పినట్టు 160 స్థానాలు పైబడి ఆ రెండు పార్టీలకి వస్తుందా, లేదు 175 స్థానాలు వైనాడు 175 సీఎం గారు అన్నట్టు వైసీపీకి వస్తాయనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center.